నేను ఒక ఫంక్షన్‌కి వెళ్ళాను. అండ్ ఆ ఫంక్షన్‌లో నేను గమనించింది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు లంచ్ టైమ్‌లోని వాళ్ళేంటంటే, ఆ పాపడ్లు, ఫ్రయమ్స్ అండ్ ఐస్ క్రీము అవి తిని వాళ్ళ కడుపు నింపేసుకుంటున్నారనమాట. వాళ్ళని వద్దంటే వాళ్ళు వినరు కదా! వాళ్ళ పేరెంట్స్‌కి వెళ్లి చెప్పింది. "ఏంటమ్మా భోజనం టైంలోని వాళ్ళు ఇలాంటివి అన్నీ తింటున్నారు. అన్నం ప్రాపర్‌గా తిన్నాక కదా అవన్నీ పెట్టొచ్చు కదా" అని అంటే, "ఏదో ఒకటిలే వాళ్ళు తింటున్నారు కదా! కడుపు నింపుకుంటున్నారు. పర్లేదు మాకు" అంటున్నారు. సో, యాస్ అ పేరెంట్‌గా మీరు కూడా చెప్పండి. దిస్ ఈస్ నాట్ అ గుడ్ బిహేవియర్. దిస్ ఈస్ నాట్ అ గుడ్ హ్యాబిట్ కదా. ఎస్, యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్ గా దీన్నే నేను ఈ ఈవెంట్ ని నేను ఇంకొక దీంట్లో లింక్ చేసి చెప్తున్నాను. ఫైనాన్షియల్ ప్లానర్ గా నేను గమనించింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్ జాయిన్ అవ్వగానే ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి కదా అనేసి ఏదో డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో కొంచెం 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 ఎక్కడ గోల్డ్ కొనేసుకున్నాము, మొబైల్ కొనేసుకున్నాము, బైక్ కొనుక్కున్నాము, లేకపోతే మేము ఒక ల్యాండ్ కొనుక్కున్నాము, ఫ్లాట్ కొనుక్కున్నాము. ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఈఎంఐది ఏదైతే మనకి వెబ్ ఉన్నదో అందులోని స్టక్ అయిపోతూ ఉంటారనమాట. ఎవ్రీ మంత్ ఈఎంఐ ఉంటుంది. బట్ మెయిన్ గోల్ ఏంటి? మెయిన్ గోల్ ఉన్నది మనకి కావాల్సింది రిటైర్మెంట్ ప్లాన్ ఫస్ట్. అండ్ మన చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ వెడ్డింగ్, డ్రీమ్ హౌస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనవి ప్రయారిటీస్. కానీ మనం ఏంటంటే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా డిఫరెంట్ అసెట్ క్లాసెస్లోని కొంచెం 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 ఏదో ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తూ ఉంటాము. అండ్ నిజంగా మనకి డబ్బులు కావాల్సినప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఒక సిస్టమేటిక్ వే ఉండాలన్నమాట. సో ఆ సిస్టంలోని మనం ఫాలో అవుతూ ఉంటే మనకి ఎటువంటిది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ మనం వర్క్ చేసేది మనీ కోసం. అండ్ ఆ మనీ ఏదైతే మనం దేనికోసం అయితే మనం కష్టపడుతున్నామో మనకి ఉన్న నీడ్స్, గోల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. నా వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటివన్నీ ఇంకొక చాలా టాపిక్స్లోని నాకు నచ్చినవి, నాకు ఎక్కడైనా టచ్ అయిన టాపిక్స్ అన్నీ కూడా మీతో నేను అందిస్తూ ఉంటాను. ప్లీజ్ స్టే కనెక్టెడ్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్.